కంటికగుపించు దృశ్యంబు కాంచి మీరు కంటికగుపించు దృశ్యంబు కాంచి మీరు సత్యమిది అని నమ్మకుడి సంబరమున విశ్రమించక నాతోడ వెడలి రండు విశ్రమించక నాతోడ వెడలి రండు సత్యమిది అని తెలుపుదు సంతసముగా సత్యమిది అని తెలుపుదు సత్యమిది అని తెలుపుదు సంబరముగా. Seeing this ephemeral apparent world, never think that it is permanent and true. Do not sleep, don't be in slumber. Follow me, walk with me. I'll show you the path of truth in all happiness and joy. విద్యార్థులారా, Students, భారతీయ చరిత్రను పవిత్రము అంతై కూడాను సంస్కృతిపై ఆధారపడి ఉంటున్నది. the history and the sacredness of Bharat, they all depend on the culture. వేద శాస్త్ర ఇతిహాస పురాణ ప్రమాణములన్నీ కూడాను ఈ సంస్కృతి పైననే ఆధారపడి ఉన్నది. All the sacred texts of this land, the Vedas, the Itihasas and other all Shastras, they are all భారతీయ based on సంస్కృతి culture. సంస్కృతముపై ఆధారపడి ఉన్నది. Samskriti, the culture, is based on Samskrita, the Sanskrit. ప్రాచీన కాలము నుండి ప్రతి పల్లె యందు కూడాను సంస్కృతమునే వాడుకునేటువంటి వారు. In ancient times in Bharat, in every village, Sanskrit was the spoken language. ప్రతి మానవుడు కూడాను ఒకరినొకరు క్షేమ సమాచారములు ప్రశ్నించే సమయం నందు కూడాను సంస్కృత భాషనే ఉచ్చరించేవారు. They used Sanskrit in their regular conversations. వీధి నాటకములందు కూడాను సంస్కృత పదములే ఉపయోగించేటువంటి వారు. They made use of Sanskrit and Sanskrit words in all their dramas. అర్థము and plays. తెలియకపోయినప్పటికీ ఆ సంస్కృత పదముల యందు ఉండినటువంటి యొక్క మాధుర్యము ఇట్టిది అట్టిది అని ఎవరినూ వర్ణించలేకపోయారు. Though the meaning of every Sanskrit word may not be known, but the sweetness as we hear it, itself is ద్రౌపది great. వస్త్రాపహరణమని వీధి నాటకం ఆడుతున్న సమయం లోపల ఒక జవాను అక్కడ ఉండేటువంటి వాడు, సూతుడు అని అతనికి పేరు. As a play was staged, there is one associate ఏ standing there. వేషము ఆ స్టేజికి వచ్చినప్పటికీ ఎవరండి మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకోసం వచ్చారు అని ప్రశ్నించేటువంటి యొక్క పని ఆ సూతకుంది. The first one present there, the Sutaka, asks any actor that gets onto the dais the details, who he is and the role he plays. మొట్టమొదట ధర్మరాజు ఆ స్టేజిలో ప్రవేశించాడు. First, Dharmaraju stepped in. సూతుడు ప్రశ్నించాడు, Sutudu asked him, ఎవరండి మీరు, who are you? ఎందుకు వచ్చారు, Why have you come? ఎక్కడి నుంచి వచ్చారు Where do you come from? అని అడిగేటప్పటికీ When he asked these questions, అధభ్ర శుభ్ర సారదభ్ర విభ్రమ భ్రమణ విభ్రాజమాన ధ్వజపటాంచిత సింధురద్వార సంబద మదగంధ కందరం బెత్తిన ధర్మరాజని ఎరుంగవా సూత సూతకుల నేత అని జవాబిచ్చాడు. అధభ్ర శుభ్ర సారదభ్ర విభ్రమ భ్రమణ. ధర్మరాజుకు ఇన్ని విధములైనటువంటి టైటిల్స్ అంతా ఉన్నాయి. Dharmaja has so many titles.
అధభ్ర శుభ్ర విభ్ర అదభ్ర శుభ్ర శారదభ్ర విభ్రమ భ్రమణ విభ్రాజమాన ధ్వజపటాంచిత సింధురద్వార సమ్మదమదగంధ కందరంబెత్తిన ధర్మరాజుని ఎరుంగవ సూతకుల నేత. నా ఎట్టి పరిస్థితులు ఎందైన కూడాను, త్రికాలములు ఎందు కూడాను, ఎట్టి బాధలు ఎందైనా, ఎట్టి కష్టములు ఎందైనా, ఎట్టి దుఃఖములు ఎందైనా నేను సత్యమునే పలికేటువంటి వాడను. నా పేరు ధర్మజుడు. Under any circumstances, at all times of troubles and tribulations, I always hold on to truth. My name is Dharmaja. ధర్మము మొట్టమొదట స్టేజికి ప్రవేశించింది. Therefore, it is Dharma that has stepped onto the stage first time. ప్రపంచమే ఒక వేదిక. The whole world is a stage. మాయనే ఇక్కడ సూతుడు. మాయనే సూతుడు. And this Maya illusion is Sutudu. ఆ వచ్చినటువంటి వ్యక్తిని ప్రశ్నిస్తుంది. And this Maya illusion questions. కనుకనే ఆ ధర్మం అనేటువంటిది ఇన్ని విధమైనటువంటి యొక్క శక్తులతో, ఇన్ని విధమైనటువంటి యొక్క బహుమతులతో జగత్ వ్యాప్తిని గావించి ప్రతి వ్యక్తి యందు కూడాను ధర్మము ప్రవేశించి అధర్మమును నిర్మూలం గావించి సత్య మార్గములో ప్రజలను నడిపించేటువంటి యొక్క స్వరూపమే ఈ ధర్మం యొక్క స్వరూపం. Therefore, it is Dharma that steps on to the dais, playing the first role, showing its power and capacities, so that man may tread along the path of Dharma and truth. అట్టి ధర్మము ప్రాచీనమైన యొక్క వేద ప్రశ్నమును సత్యం వద ధర్మం చెర అని ప్రత్యేకంగా ప్రబోధిస్తూ వచ్చింది. Therefore, it was taught specially in those times that one should speak truth and follow Dharma. నాయన, ఈ జగత్తునందు ఏమైనా నీవు మర్చవచ్చును కానీ, ఏమైనా నీవు వదలవచ్చును కానీ సత్యమును ధర్మమును వదలవద్దు. సత్యమును పలుకు, ధర్మమును ఆచరించు. You may forget anything in this world. You may drop anything in this world. But hold on to truth. Follow the path of Dharma. ఈ వేదమైనటువంటి యొక్క పలుకులు ఎంతమంది నడుచుకుంటున్నారు, ఎంతమంది దీన్ని పాటిస్తున్నారు? How many follow this path? How many observe these principles? ఈ సత్యము ధర్మము మనసు నుంచి వచ్చేటువంటివి కాదు. Satya and Dharma are not the products of the mind. దయా, బుద్ధి యొక్క కంపాషన్, కరుణ చేతనే ఇవి ఆవిర్భవించేటువంటివి. Satya and Dharma, they are born because of the kindness of buddhi or intellect. కర్మముల చేత వర్ధిల్లేటువంటివి కాదు. They cannot be fostered by action. కనుక ఇవి హృదయం నుండి ఆవిర్భవించాలి. Therefore, they must arise from one's own heart. మధ్య మార్గంలో ప్రకృతి యొక్క భావమును పురస్కరించుకొని అభ్యాసములు చేసుకునేటువంటివి కాదు. You cannot get them by practicing in this world in the halfway. దురదృష్టవశాత్తు Unfortunately, ఈనాటి మానవుడు బుద్ధిని విస్మరిస్తున్నాడు. man has forgotten his intellect. హృదయాన్ని మర్చిపోతున్నాడు. He has forgotten his heart. మనసునే లక్ష్యం నందుంచుకుంటున్నాడు. He centers his మనసును mind. అనుసరించడానికి ప్రయత్నిస్తున్నాడు. He wants to follow his mind. మనసును ఆధారముగా గొన్న మానవుండు, The man who goes by his mind, పశువు కంటెను హీనమై పతనమగును. he will ruin himself much worse than an animal. బుద్ధినాధారముగా గొన్న బుధజనుండు, An intelligent one who follows the intellect, పశుపతిగా మారునని పల్కే పర్తి విభుడు. the Lord of Parthi says, the one intelligent person who follows the intellect will పశుపతిగా transform into. మారునని పల్కే పర్తి విభుడు. The Lord of Parthi says that an intelligent one who follows the intellect would be Pashupati or divine.
మానవుండు. ఈనాడు ప్రతి మానవుడు కూడాను ఒక సంకల్పం ప్రారంభమైన తక్షణమే యాక్షన్. Today what happens is everyone, as thought starts there, he resorts అదే to action. మనసు యొక్క లక్షణము. That is the quality of the దీనిని mind. లక్షణం అని చెప్పకూడదు, అవలక్షణం. You cannot call it quality, it is weakness. థాట్స్ వచ్చిన తక్షణమే యాక్షన్ లో ప్రవేశపెట్టకూడదు. You should not resort to action the moment thought arises. తక్షణమే అది బుద్ధికి అందించాలి. You should pass it on to intellect. అక్కడ బుద్ధి నిర్ణయ శక్తి చేస్తుంది. Their intellect discriminates. నిత్యానిత్య విషయ పరిశీలన సలుపుతుంది. It examines what is transient and permanent. Is it right or wrong? It discriminates between is it right or wrong, good or bad. ఆ విచారణ చేయటం చేతనే మానవుడు సక్రమమైన మార్గంలో ప్రవేశిస్తాడు. As he exercises this discrimination, he treads along the right path. సమస్త పంచభూతములకును నిలయము ఆకాశము. For all the five elements, the central space, the central one is sky or ఆకాశమునగా space. శబ్దమునకు నిలయము. Means it's the center for all the sound. ఈ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? Where from does it come? శబ్ద బ్రహ్మమయీ The sound. చరాచరమయీ The mobile and immobile. జ్యోతిర్మయీ వాంగ్మయీ The light. Speech. నిత్యానందమయీ Eternal bliss. పరాత్పరమయీ Divine. మాయామయీ శ్రీమయీ. Illusion. The wealth. ఇవన్నీ కూడాను శబ్దం నుండి ప్రారంభమైనటువంటివి. They all come out of this sound. ఈ శబ్దం ఎక్కడి నుంచి? Where does it come శబ్ద బ్రహ్మమయీ. బ్రహ్మము నుంచి శబ్దం ప్రారంభమైంది. The sound came from Brahman. ఈ శబ్దము నుండి ఆత్మ ప్రారంభమైంది. Then there comes the Atma, the spirit. ఆత్మ నుండి మనసు పుట్టింది. Mind is born to this Atma. మైండ్ నుండి వాక్ పుట్టింది. And it is the word or the speech that's born వాక్ to this తర్వాతనే mind. యాక్షన్ జరిగింది. And thereafter, action. కనుకనే ఆత్మకు మొదటి పుత్రుడు మైండ్. Therefore, mind is the first son of Atma, the spirit. మైండ్ పుత్రుడే వాక్కు. And this word or the thought ఈ is the son of వాక్కు mind. ఆత్మకు గ్రాండ్ సన్. Therefore, the speech faculty is the grandson of this Atma, ఈ the soul. వాక్కునకు క్రియా గ్రేట్ గ్రాండ్ సన్. And therefore, the action kriya is great grandson. కనుక మన క్రియ, మన వాక్కు, మన మనసు, మన ఆత్మ ఒక్క ఫ్యామిలీ. And therefore, the action and the speech faculty, mind and the spirit belong to the same మైండ్ family. అనేటువంటి దానికి కేవలము అనేక విధమైనటువంటి యొక్క ఉపమానములు చెప్తుంటారు, కానీ చాలా పొరపాటు. They compare the mind in varied ways, but it's a mistake. ఆత్మ యొక్క స్వభావములే అక్కడ ఉండాలి. The mind should have the same traits of that of ఆత్మానం Atma. పుత్రనామం సి. It is Atma that takes the form. ఆత్మనే తన కుమారుని స్వరూపంలో ఉద్భవిస్తున్నాడు జగత్తునందు. It is Atma that takes the form of his own తండ్రియే son. కుమారుని స్వరూపంలో ఉద్భవిస్తున్నాడు. It is the father who takes the form of his own son. కాబట్టి ఆత్మకు డైరెక్ట్ గా వచ్చినటువంటి కుమారుడు మనస్సు. Therefore, the mind is the first son of Atma. కనుక మైండ్ ను ఇంత నీచంగా మనం ఉపయోగించరాదు. So we should never make our mind bad. ఇష్టం వచ్చినట్టుగా దానిని ప్రవేశపెట్టరాదు. We should not allow it to waver. దృశ్యములంతా చూస్తుంది, It watches the scenario. శబ్దములంతా వింటుంది, It listens to all. కానీ దానికి ఒక్క స్వరూపం లేదు. But it has no form as such. స్వరం లేదు, కానీ సర్వకర్మలు మానసే ఆచరింపజేస్తుంది. Though mind has no form as such, but it's responsible for all action. అయితే కనిపించే సమస్త దృశ్యములు కూడాను ఉపయోగించవలసినటువంటివే కదా, దీనిని త్యజించవలసింది కాదని మీరు భ్రమించవచ్చు. You may be having a feeling that all the objects that you see with the physical eye must be made use of. You కానీ cannot మానవ sacrifice them. జీవితమునందు 3 స్థానములు ఉంటున్నవి. But there are 3 positions. జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు. The waking state, the dreaming state and the deep sleep. విశ్వడు జాగ్రత్త. The Vishvudu is the waking state. ఆ విశ్వని యొక్క స్వరూపం అనగా అనేక రూపనామములతో కూడినటువంటిది. Vishvudu, the waking state, is full of names and forms. ఇంకా ప్రాజ్ఞుడు, Second అది state. నిద్రావస్థ, స్వప్నావస్థ. The second state is Prajnudu, the dreaming state. ఈ ప్రాజ్ఞుడు అనేటువంటి దానికి కూడాను
ఈ విశ్వడు అనేటువంటి మైండే అనేక సంకల్పంతో రూపొందింపచేస్తాడు. It is the mind of Vishnu who is responsible for all the thought process. నీకు నిద్ర వచ్చింది. You sleep. ఆ నిద్ర లోపల నీవు బొంబాయి పట్టణాన్ని చేరావు. There in your dream you reached Bombay. అక్కడ అన్ని రకమైనటువంటి యొక్క అనుభూతులు నీవు పొందావు. You had varied experiences. తల్లిదండ్రులను చూచావు. You saw your parents. ఫ్రెండ్స్ ను చూచావు. Met your friends. అన్ని విధాల ఆనందించావు. You were happy. కానీ ఇంత మందిని ఏది సృష్టించింది? What is that created all this? మైండే. It is the very mind that నిన్ను created. సృష్టించింది. It created you నీ also. ప్రయాణాన్ని సృష్టించింది. At travel. బాంబేను సృష్టించింది. బాంబే. తల్లిదండ్రులను సృష్టించింది. Parents. మిత్రులను సృష్టించింది. Friends. సమస్త బజార్ను కూడా సృష్టించింది. And the mind created all streets that you walked around. అయితే సృష్టించింది మాత్రమే కానీ అనుభవించటం లేదు. Mind created, but it has not experienced. కలలో చూచిన మిద్దెలు మేడలు కన్నులు విప్పిన లేవు కదా. All the mansions and palaces that you find there in the dream, you don't find them as you open your eyes. చూచావు బొంబాయిలో అంతా కూడా మెరీనా డ్రైవింగ్ కూడా చూచావు. There you have seen the Marine Drive there in Bombay. కానీ తెల్లవారేటప్పటికి ఏ దృశ్యము లేదు. Next morning as you open your eye, you don't find any. శివాజీ పార్క్ లో పోయి నీవు ఆటలంతా చూచావు. You have seen all kinds of sports కానీ there. తెల్లవారు లేచేటప్పటికే నీకు అవి ఒక్కటి కనిపించటం లేదు. Next morning you get up, you don't find anything. You కాళీ dream. టెంపుల్ రోడ్ లోపల పోయి ధర్మక్షేత్రాన్ని కూడా చూచావు. You have seen that Dharmakshetra, the great center there in కానీ Bombay. తెల్లవారు లేచేటప్పటికి ప్రశాంతి నిలయంలోనే ఉన్నావు. The moment you get up next morning, you find yourself in Prashant ఈ Nilayam. చూచింది ఎవరు? Who saw ఈ that? అనుభవించింది ఎవరు? Who experienced? అనుభవింప చేసింది ఎవరు? Who made you experience? అంతా మనసే. Everything is the act of the mind. కనుకనే ఇది అనేక రకములైనటువంటి ఒక నాటకం ఆడిస్తుంది. It plays all types of drama. కనుక మనము చేసినవి చూచినవి అన్నీ కూడాను దృశ్యకల్పితమైనటివి కానీ హృదయ సంబంధమైనటువంటివి కాదు. So all that we have done, all that we have seen, they are only just made by the mind but not of your own. చూచేది వేరు, What is that? చేసేది వేరు. What is చదివేది seen వేరు. different? What is study is different. స్టడీ వేరు, Study is different. కానీ చేసేది వేరు. But what you do is altogether different. విద్యార్థులు ఇక్కడ ఉన్నారు. Students are here. మీ టెక్స్ట్ బుక్స్ అంతా చదువుతున్నారు. You read your textbooks. మీ యొక్క అధ్యాపకులంతా మీకు చక్కగా బోధిస్తున్నారు. Teachers teach you well. కానీ డిగ్రీని తీసుకుంటున్నారు. You receive your degree. ఉద్యోగం లభిస్తుంటాది. You get the job. ఉద్యోగంలో ప్రవేశించావు. You take it. కానీ But- నీవు చదివినవి ఆ ఉద్యోగంలో ఏం ఉపయోగపెడుతున్నావు? To what extent you make use of that what you study? ఏ మాత్రం కూడా ఇక్కడ చదివినవి అక్కడ ఉద్యోగంలో ఉపయోగపెట్టడం లేదు. You are not making use of anything that you study here, there in the job. ఎందుకు ఈ చదువులు? Why this study? చదివినటువంటివి సమాజం లోపల వినియోగించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యం కలిగి ఉండాలి. You should have that capacity to make use of your studies, what you studied here, to render service in society. కేవలం ఏదో సర్వీస్ చిక్కింది, You secure a నా job. పొట్ట నిండుతుంది, I fill my belly. కేవలం కుటుంబం జరుగుతుంది, I maintain మన family. జీవితం వెళ్ళిపోతుంటాది. I carry out my ఇంకే living. చాలనుకుంటున్నాము. You are satisfied with ఏ that. వ్యక్తి అయినా కూడాను Any person. నేను చదివినది ఏమిటి, What is it I నేను study? చేసేది ఏమిటి, What job I ఈ do? చదువు వల్ల వచ్చిన ఫలితం ఏమిటి What is the result of my studies? అనేటువంటి యొక్క సత్యాన్ని ఎవడు కూడాను విచారించడానికి ప్రయత్నించడం లేదు. No one investigating to understand this truth. కనుకనే చదివినటువంటిది ఎక్కడ పెట్టాలి? సమాజం లోపల, సంఘం లోపల, మనం జన్మించినటువంటి యొక్క సమాజంలో దీనిని తగినటువంటి రీతిగా ఉపయోగపెట్టాలి. Therefore, all that we have studied must be fully made use of as we render service to the society వంట where you are రూములో born. వంట వండినావు, You just cooked it there in the kitchen. అన్ని చక్కగా మంచి టేస్ట్ గానే ఉంటున్నాయి. All items are delicious. కానీ ఎన్నో విధమైనటువంటి రకమైనటువంటి వంటలు వండావు. So many preparations are made. కానీ But దానిని తెచ్చి డైనింగ్ హాల్ లోపల వచ్చినటువంటి గెస్ట్ కు మనం వడ్డించినప్పుడు కదా దీనివల్ల దీనికి ఫలితం లభిస్తుంది. the actual result will be known if only when these delicious items are brought from the kitchen and served to the guests on the dining table. వంట రూమ్ లో చేసినటువంటి వంట రూమ్ లోనే పెట్టి If the preparations are there in the kitchen, వచ్చిన గెస్ట్ అంతా కూడా హోటల్కి తీసుకొని పోతే వంట ఎందుకు చేయించాలి? if you take escort guests to a hotel, what for all the ఈ preparations? చేసిన వంట ఏమి ప్రయోజనము? What is the use of all the preparations made? ఎంత నిరుపయోగము. It's all useless. కనుకనే అదే విధంగానే మనం తెలుసుకున్నటువంటి మంచి విషయములు, All the things we have known,
మనం అనుభవించినటువంటి మంచి విషయములు all good things we experience మనసులో ప్రింట్ అయిపోవాలి. must be imprinted on our mind. అది ఒకానొక సమయం లోపల This at one time, మెసేజ్ తీసుకుని వచ్చాడు కృష్ణుడి నుంచి గోపికల దగ్గరికి ఉద్ధవుడు. Uddhava brought a message from Krishna to Gopikas. కానీ ఆ మెసేజ్ ని ఎవ్వరికి అందించడానికి వీలు కాకపోయింది. It was not possible to hand over this message to anyone. గోకులములో ఉండినటువంటి గోపికలు గోపాలులు కృష్ణుని యొక్క ప్రేమను మనసులో హత్తుకొని పోయినటువంటి వారు. The love of Krishna is imprinted on the అనేక hearts of our శాస్త్రములు, boys. ఉపనిషత్తులు, వేదాంతములు, యోగములు అన్ని తెలుసుకున్నటువంటి వాడు ఈ యొక్క బంటు. Uddhava is an expert in all sacred texts and also Yoga ఈ ఉద్ధవుడు Shastra. కృష్ణుడి దగ్గరనే చెప్పాడు, స్వామి చదువు సంధ్యలు లేనటువంటి వాళ్ళు మూర్ఖులు ఈ గోపికలు. Uddhava said, "Oh Swami Krishna, the Gopikas are భగవంతుని శక్తిని illiterate. ఏమాత్రం కూడా అర్థం చేసుకోలేరు. They don't understand the principle of అలాంటి divinity." వారికి తమరు ఆజ్ఞిస్తే నేను అక్కడికి పోయి ఒక యోగమును బోధింపజేసి తద్వారా తమ యొక్క సాక్షాత్ స్వరూపాన్ని వాళ్ళకి తప్ప కలిగింపజేస్తానన్నాడు. Oh Lord, if you permit me, I will go over there and teach this Yoga Shastra to those Gopikas to experience the అయితే divinity. కృష్ణుడు పంపాడంటేనే ఆ గోపికలు వస్తారు, కానీ ఇంకెవరు పంపినారన్నారు రారు. Gopikas will respond if only I am sent by you, not by anybody. వాళ్ళకేమిటి? ఏ దేవుడు లేడు. They have no other God. బ్రహ్మ వచ్చాడు, బ్రహ్మ మేము చూడలేదు. Brahma appeared, they said, "We have not seen విష్ణు Brahma." వచ్చాడు, మేము చూడలేదు విష్ణువును. Vishnu came there, "We have not seen him before." శివుడు వచ్చాడు, మేము చూడలేదు శివుని. Shiva, we never met him earlier. చూడనటువంటి దానిపైన ఏ రీతిగా మేము లగ్నం గావించేది మా మనసు? How can I concentrate my mind on that I have not చూచినది met? ఒక్కడే కృష్ణుడు. We have seen only one అతని Krishna. యొక్క శక్తి సామర్థ్యం అనుభవించినది ఆ ఒక్కని ద్వారానే. We could enjoy his power and కనుక మాకు capacities. కృష్ణుడు తప్ప అన్యం మాకు అక్కర్లేదు. Excepting Krishna, we don't want anyone. కనుకనే కృష్ణుణ్ణి ఎవ్వరు పోయినప్పటికీ అలవ్ చేసేటువంటి వారు కాదు కృష్ణుడి యొక్క భక్తికి. So they never allowed anyone else to step in కృష్ణ there. ఇంత చీటీ రాసివ్వండి, మీరు రాసిస్తే కానీ వారు నన్ను ప్రవేశపెడతారు, లేకపోతే నన్ను అక్కడ ప్రవేశింపచేయరు అన్నాడు. Uddhava said, "Krishna, give me a small chit so that I would be permitted to enter." రాసి ఇచ్చాడు. He gave that chit. ప్రియమైన గోపికలారా, Dear Gopikas, నా మిత్రుడు పరమమిత్రుడైనటువంటి my intimate friend, ఉద్ధవుడు ఈ చీటీని తీసుకుని వస్తున్నాడు, అతని యొక్క ఆదేశాన్ని మీరు అనుసరించండి. the bearer of this chit is my intimate friend Uddhava, follow his command. తెచ్చి చూపించారు. He brought it and he has shown. కృష్ణుడి యొక్క రథంలోనే వచ్చాడు ఈ ఉద్ధవుడు. In fact, he traveled in the same అది ఇంకా chariot of మరింత Krishna. మోసమైపోయింది. So they were ఆ deceived much రథం more. వచ్చింది, యశోద ఇంటి ముందు నిలిచింది. And the chariot stood in front of the residence కృష్ణుడు of వచ్చాడని Yashoda. ఏ ఆహ్వానం లేకపోయినప్పటికీ గోపికలందరూ పరిగెత్తి వచ్చారు యశోద ఇంటికి. Thinking that Krishna arrived, all Gopikas assembled there. కృష్ణుడు ఎక్కడ, కృష్ణుడు ఎక్కడ, కృష్ణుడు ఎక్కడ? They were just watching where Krishna is. రాత్రింపగలు కన్నులు కాయలు కాచేటట్టుగా కూడా చూస్తూ చూస్తూ నిరాశ పడ్డారు. Day and night they were waiting and waiting for మధురకు him. వెళ్ళినటువంటి కృష్ణుడు మరొక ఒక్క క్షణమైన కూడాను బృందావనము రాలేదు. The moment he has gone over there to Mathura, he has not come back to Vrindavan. నిరాశకు గురి అయ్యారు, They were disappointed. నిస్పృహను పొందారు, They were frustrated. ఏ విధమైనటువంటి యొక్క శక్తిని కోల్పోయారు. లేకుండా They lost all their energy. ఆనందంగా పరిగెత్తారు, But however, they were running in joy, expecting Krishna. చూపించారు చీటీని. And the chit was shown to them. Uddhava has given the ఇదిగో chit. కృష్ణుడు పంపించాడు చీటీని అన్నారు. This chit is given to me by Krishna. ఒక గోపిక చెప్పింది, One Gopika said, ఉద్ధవ, Uddhava, మేము గోపికలము పల్లపడుచులము, we are Gopikas, the village girls. మాకు ఈ చదువులు సంధ్యలు మాకు రావు. We don't have any formal మా education. తల్లిదండ్రులు ఏ పాఠశాలకు మమ్మల్ని పంపలేదు. We are not sent to any schooling by our parents. ఓనామాలు కూడా మాకు తెలియదు. We don't know any letters. అంత మూర్ఖులమైనటువంటి మేము. We are so foolish. We don't know. దేంట్లో? విద్యలో మాత్రమే మేము మూర్ఖులము. We are fools only in matter of education. ఆత్మ విద్య లోపల మేము అమరత్తులము But in spiritual knowledge, we know everything. అనేటప్పటికీ ఎవరైనా ఎంతో అంతో చదివిన వారు ఉంటే దీన్ని చూడండి అన్నారు. If there are somebody who knows at least some letters, you may go through this chit, he said. ఒక గర్ల్ కొంత అక్షరాలు తెలిసినటువంటి గర్ల్ ఉన్నది. One girl knows letters, the alphabets. ఆమెకు అందించాడు. He passed on the chit to her. ఆమె ముట్టలేదు.
She didn't touch that chit. ఉద్ధవ నీకు ఒక నమస్కారం. Uddhava, I offer my salutations to you. ఎందువలనగా నాకు Why? అక్షరం తెలుసును. కృష్ణుడి దగ్గర నేను ఎన్ని పర్యాయంలో మాట్లాడ్డాను. కృష్ణుడి యొక్క హ్యాండ్ రైటింగ్ నాకు బాగా తెలుసును. I know Krishna intimately. I know his handwriting also. కానీ But నేను దానిని ముట్టలేను. I don't touch that chit. ఎందుకు ముట్టకూడదు? Why don't you touch కృష్ణుని it? భక్తి ఇంత గొప్పదిగా మీరు భావిస్తున్నారు, విశ్వసిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, ఆనందిస్తున్నారు. ఎందుకు దీన్ని మీరు ముట్టకూడదు? You worship Krishna. You adore him. You say that you love him. Why don't you touch the ఉద్ధవ chit? భక్తి యొక్క ప్రపత్తులు మీకు ఏమాత్రం కూడా అర్థం కాదు. Uddhava, you cannot understand the levels, altitudes of కృష్ణుని devotion. వియోగం చేత మా దేహమంతా మండిపోతుండాది. Because of pangs of separation from Krishna, the whole body is burning. కనుక ఆ జాబును మేము ముట్టేటప్పటికి జాలుకుగా కాలిపోతుందో ఏమిటో. If we just touch that chit, it may get burned down. కనుక కృష్ణుని వ్రాతను మేము భస్మం చేయటం మాకు ఇష్టం లేదు. So we don't want to burn the chit given by ఎంత Krishna. గొప్ప విచారం వారిది. That is the level of their devotion. నాకు తెలిసిన విద్యాన్ని చక్కగా ఇంకోటి తీసుకుని చక్కగా చదవచ్చును, కానీ గోపిక ఆ పని చేయలేదు. Because the fact that she knows the letters, she did not pick మా up the chit దేహం నకసక immediately. పర్యంతం కూడాను కృష్ణుని యొక్క వియోగాగ్ని లోపల మండిపోతుండాలి మా దేహము. Because of separation from Krishna, the whole body is burning. ఏది ముట్టినా కూడాను అది కాలిపోయే స్థితిలో ఉండాలి. Whatever we may touch, it may be burned. కనుక కృష్ణుని యొక్క ఆ పవిత్రమైనటువంటి సువర్ణ అక్షరములను మేము భస్మం చేయడానికి మాకు ఇష్టం లేదు. We don't want to burn, put it on fire, the golden letters of Krishna. ఇంకొక గోపికను చూపించారు. And the chit was given to another Gopika. ఆ గోపిక చూచింది, She saw that. ఉద్ధవ నీకు ఒక నమస్కారం. Uddhava, we respect you, our namaskars to you. నాకు కూడాను కృష్ణుని యొక్క హ్యాండ్ రైటింగ్ చాలా బాగా తెలుసు. I am also familiar with the handwriting of Krishna. కానీ దాన్ని చదవడానికి నేను ప్రయత్నం చేస్తే నేను ఈ దుఃఖాన్ని భరించుకోలేను. I cannot bear this suffering or grief any longer. నా యొక్క కంటిగారలు ఆ యొక్క జాబు పైన పడి అక్షరములంతా చెదిరిపోతాయి. As the tears of grief fall on this letter, all letters will be washed out. అక్షరములంతా చెదిరిపోయిన తర్వాత నేను ఏ రీతిగా చదవాలి? Well, when all the letters are not there, how can I read them? కనుక నేను దానిని చదవను. So I cannot read it. కడపటికి ఉద్ధవుడే చదివాడు. Then Uddhava read it himself. చదివింది 3 అక్షరాలు, Only 3 3 letters. లైన్లు ఉన్నాయి. Only 3 sentence lines he read. ఓ ప్రియమైన గోపికలారా, Oh dear Gopikas, నా ప్రియమిత్రుడైనటువంటి ఉద్ధవుడిని పంపుతాను, అతని ఆదేశాన్ని అనుసరించండి. I am sending my intimate friend Uddhava, follow his command. ఇంతే చదివాడు. That's all. ఇంత మాత్రానికి మేము ఇంకెందుకు వెళ్ళిపోతామని వెళ్ళారు. Only to this extent, yes, better we go, they said. ఉద్ధవుణ్ణి ఒక్కరైనా కూడా నువ్వు కన్నెత్తి చూడలేదు. Not even one Gopika stared or looked at Uddhava. కృష్ణుణ్ణి చూచినటువంటి కన్నులు మరొక పురుషుణ్ణి చూడకూడదు. Eyes that have seen Krishna are not prepared to look at anybody. కన్నుడి గ్రుడ్డులై కళ్యాణకరమైన నీ మూర్తి దర్శింప నేరరైరి. Though they are gifted with beautiful eyes, they are not able to watch that form, divine form of splendor and grandeur because they are blind. చెవటులై అతి మనోహరమైన నీ గానమాలింప నేరరైరి. Gifted with ears, yet they are not able to listen to the melodious music of the వాణి divine. పంకజమందు పరమాత్మ ఉండియు పాడు సంసారంబు కోరిరైరి. Though there is God available to confer blessing, but you only want worldly desire, the family. ఎంత దురదృష్టవంతులో, How unfortunate you are. ఏమి తెలుపు? What is to be conveyed? ఇంత దురదృష్టవంతులకి ఏమని తెలపాలి To these unlucky people, what is to be conveyed? అని వారు విచారం చేస్తూ పోతూ వచ్చారు. They were just thinking in this direction. కట్టగడపటికి అమ్మా నా ఒక్క యోగక్షేమాన్నైనా కూడా విచారించి మీరు చూడండి అన్నాడు. He said, "Oh Gopikas, at least find out the welfare at least." ఉద్ధవ, నీకు అనేక మనసులు ఉండవచ్చును. Uddhava, you may have many minds. మా గోపికలకు ఉన్నది ఒకే మనసు, ఒకే మనసు. But Gopikas, we have only a single mind. అదే కృష్ణుడి యొక్క మనసు. That is of Krishna's. ఆ మనసు కూడాను ఇప్పుడు ఇక్కడ లేదు. Even that mind is not with us. కృష్ణుడితో పాటు మధురకు పోయింది. It has followed Krishna to Mathura. కనుక నీ యోగక్షేమాన్ని విచారించ కానీ
నీ యోగం యొక్క స్పీచ్ ని వినడానికి కానీ మాకు రెండో మనసు లేదు. So we cannot respond to your kind enquiries nor listen to your talk on Yoga Shastra. ఆ ఒక్క మాటతోనే ఉద్ధవుని యొక్క తల గర్రం తిరిగిపోయింది. The whole head reeled and turned at one instant. ఈ చదువులు What's all this study? ఏ సబ్జెక్టు తెచ్చి ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలంతా కూడాను కేవలం తల లోపల కూరి 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 తల పగిలిపోయేటట్టుగా ఈ యొక్క విద్యలంతా చేర్చుకుంటున్నారు. All this education, the worldly knowledge in the physical matter is stuffed into the head ఏ completely. అమెరికాలోదో, ఏ జపాన్లోదో, జర్మనీలోదో, ఏ ఆఫ్రికాదో, ఏ దీంతో అన్ని చింతలు తెచ్చి తలలో చేర్చుకుంటున్నారు. All those matters related to America, Japan, Germany are stuffed into the head. దీనికోసం ఈ తల ఇచ్చిండేది. Is it for that reason the head is gifted? ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు. When the head is empty, you can stuff it with anything. ఏమేమో నిండి ఉన్నా తల బుర్రది ఖాళీయగునా. The head which is fully of that matter, unless it is empty, you తల cannot add బుర్రది anything. ఖాళీ కాక ఇలా సుకృతము నింపనగునా. Unless it is empty, you cannot fill it up with the spiritual knowledge. ఇది కాదు మన తలలో నింపుకోవాల్సినటువంటిది. All this is not the worldly knowledge. చదవలసిందే. Yes, we should study. ఆ చదవలసినటువంటి దాంట్లో ఏది అవసరమైందో దాన్ని మాత్రం పెట్టుకోవాలి. But we should treasure that which is necessary. అనవసరమైనవన్నీ చూచినవంతా చేసినవంతా తలలో పెట్టుకోవటం మంచిది కాదు. We need not stuff our head with all that we see and ఒక experience. పల్లెటూరి గ్రామంలో In a village, ఒక అధ్యాపకుడు ఈ పల్లె పిల్లలందరినీ చేర్చుకొని పాత కొట్టము లోపల చదువు చెప్తున్నాడు. there in an old building in a village, a teacher started teaching to village boys. చెప్పాడు. He said, 3+3+3+-2 అన్నా ఎంతరా అన్నాడు. He said 3+3+3 - 2 is what's number? What's the balance? He said. వాడు ఎక్కడో చూస్తున్నాడు పాపం. This boy was looking at something else. ఆ గురువు గారు ప్రశ్నించారు, ఏమిట్రా ఏం చేస్తున్నావు, నేను చెప్పిందంతా చేరిందా లోపల అన్నాడు. The teacher said, where are you staring? Where are you looking? Has it gone into your head what all I am teaching? ఐఎమ్ టీచింగ్ అని చెప్పలేదు. What is taught? అంతా చేరిందా పూర్తి? Has it gone into your head completely? వాడన్నాడు, The boy said, చిత్తం శివుని పైన భక్తి పరుల పైన అన్నట్టు వాడి దృష్టి ఎక్కడో ఉంటుండాలి. but his looks are in different direction. సార్ అంతా చేరింది, తోక మాత్రం బయట ఉంది అన్నాడు. The boy said, sir, everything has gone excepting the tail. అనగా ఏమిటి? What does ఆ it- పాత కొట్టం లోపల ఒక తొర్ర ఉంటుండాలి. There in that old building, there you దాంట్లో find a ఒక hole. ఎలక పోయి చేరిపోయింది. A rat was getting into that hole. ఎలక పూర్తి చేరిపోయింది, తోక మొత్తం బయట ఉంది. The entire rat has gone into the hole, but the balanced tail was remaining behind. టీచర్ బోధించేది ఒకటి, వీడు చూచింది చెప్పడం మరొకటి. The lesson of the teacher is one thing and the reply of the student is ఈ different. విధంగా ఇలాంటివి చేర్చుకోవడానికి తల వచ్చిండేది Our heads are given to stuff such matter? కాదు కాదు No. కాదు కాదు. జీవితానికి ఏది ఆదర్శవంతమైనటువంటిది? What is really ideal in our సమాజానికి life? మేము ఏ ఆదర్శాన్ని అందించేటువంటి విద్యార్థులుగా తయారు కావాలి? What type of idealism that I can... విద్య అనగా ఏమిటి? What is education? విత్ ప్లస్ యా విద్య. With plus ya is vidya. యా ఏది? Ya, that. విద్య అనగా జ్ఞానము. That wisdom. ఏది జ్ఞానమును అందించడో అది ఏ విద్య. That which confers wisdom is vidya. ఈనాటి జ్ఞానం అనేటువంటిది ఎక్కడా అందించడం లేదు. Today, no wisdom whatsoever. అంతా అజ్ఞానమే. Everything is ignorance. ఒకానొక సమయం లోపల At one time, ఈ పండితులందరూ కూడా చెండా అమార్కులు స్నానం చేయటానికని నదికి వెళ్లారు. the two scholars, Chanda and Amarka, when they were going to the river to have ప్రహ్లాదుడు their bath, తోటి బాలునంతా చేర్చుకున్నాడు. Prahalada assembled the remaining boys there. నారాయణ భజ నారాయణ, నారాయణ భజ నారాయణ, తను మనరంజన భవ భవ భంజన అసుర నిఖండన నారాయణ, తను మనరంజన భవ భయ భంజన అసుర నిఖండన నారాయణ, నారాయణ భజ నారాయణ, నారాయణ భజ నారాయణ, నారాయణ భజన చేయించాడు. He made all boys join in chorus singing the glory of God. మత్స్య కూర్మ వరాహనరారి వమనహో అవతార కియా, పరశురామ అవరు రామ కృష్ణ బను దుష్టోं को संहार किया, हे अवतारी लीलाधारी कुंज विहारी नारायण, नारायण भज नारायण,
నారాయణ భజ నారాయణ 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 నారాయణ. He made all boys join in bhajans, group singing. भजन से मन को सजन बनाकर भक्ति मार्ग निकला दिया, साई भजन से भव सागर के पार नदी सिखला दिया. पतितोद्धारी भक्ति विहारी हे गिरिधारी नारायण नारायण भज नारायण నారాయణ భజ నారాయణ. నారాయణ భజ నేర్పిస్తూ చెప్తున్నాడు. చూచారా, మన అధ్యాపకులంతా కూడాను మనల్ని ఎంత మోసం చేస్తున్నారో అధ్యాపకులు వేరుగా భావించకండి. మన అధ్యాపకులు మనల్ని చాలా మోసం చేస్తున్నారు. Our teachers are deceiving us totally. కారణం ఏమిటి? Why? నా తండ్రి అయిన హిరణ్యకశిపుడు, My father Hiranyakashipu, అర్థకామమును గురించి మాత్రమే బోధించండి, ధర్మము మోక్షాన్ని గురించి బోధించకండి అని ఈ అధ్యాపకులకు ఒక శాసనం చేశాడు. my father Hiranyakashipu commanded all teachers to teach only two principles: Ardha, the money, the Kama, desire. ఏమిటి మన చదువు? What is this education? అర్థాన్ని, ధనమును సంపాదించాలి అని చెప్పాడు. He said that we should earn money. ధనమును సంపాదించడానికి కాలేజీలకు పోవాలన్నా, To earn money, డిగ్రీలు తీసుకోవాలన్నా, బజారుకి పోతే బిచ్చగాంటిగా మరి ఎంతమంది ధనమును సంపాదిస్తున్నారు? to earn money, should we go to a college and receive the degree? So many beggars also ఎంతమంది receive money. దొంగలంతా కూడా గంటలు వేసి ధనమును సంపాదిస్తున్నారు. And so many people earn money in so many ధనమును ways. సంపాదించడానికి విద్య అవసరమా నీకు? Is education needed to earn చీ money? చీ చీ చీ, మన గురువులు ఈ విధమైనటువంటి బోధనలు మనకు చేస్తున్నారు, మనం ఏమాత్రం కూడా ఫాలో చేయకూడదు. We should not follow our teachers. ఇంకా కామం, And then Kama, desire. విషయవాంఛను అనుభవించడానికి చూడు, అదిగో కోతి, ఇదిగో కుక్క, ఇదిగో ఎలుక, ఇదిగో నరక. కుక్క, నక్క, ఎలుకలు, పిల్లులు, గద్దలు అన్నిటినీ చూపించాడు. ఇవన్నీ అనుభవిస్తున్నాయే, ఇవి అనుభవించడానికి దీనికి చదువు కావాలనా? The Kama, the desire. To have the sensual pleasure, why should we study or receive education? You find the cats and మనకు the rats. తెలియనటువంటి యొక్క ఆత్మ విద్యను బోధించడానికి అధ్యాపకులు కావాలి. We need a teacher to teach us spiritual knowledge. పదార్థాన్ని బోధించడానికి విద్యార్థులు ఎందుకు మనకు? Why do we need teachers to teach us అధ్యాపకులు ఎందుకు material? మనకు? Why? What for? Material knowledge. కనుక ఈ యొక్క అర్థకామములు బోధించే నిమిత్తమై ఉండేటువంటి ఈ విద్యకు మనం ఎప్పుడు కూడా విరుద్ధం కావాలి. Therefore we turn totally against the education that ప్రహ్లాదుడు teaches us the sensual బోధించినటువంటి బోధ pleasure. సై అనిపించుకుంటాది పిల్లలకందరికీ. So all boys accepted this view of Prahlad. టీచర్స్ వస్తున్నారు, Teachers were just started coming. స్ట్రైక్ ప్రారంభం చేశారు పిల్లలంతా. Boys started their strike. ఏ పదము పలకకూడదని చెప్పాడో హిరణ్యకశిపుడు, అదే పలకాన్ని అందరు కూడా నువ్వు ఉచ్చరిస్తున్నాడు. నారాయణ భజ నారాయణ నారాయణ భజ నారాయణ నారాయణ. Hiranyakashipu never wanted them to sing the glory of Lord Narayana, but the boys నారాయణ యొక్క started. నామం మాత్రమే ఉచ్చరించకూడదు, ఇంకేమైనా ఉచ్చరించవచ్చు అన్నాడు. No one should utter his name Narayana. You can say anything for దానికి that. విరుద్ధంగా ఈ పిల్లలందరినీ తయారు చేశాడు ప్రహ్లాదుడు. But Prahlada turned them against his command. వచ్చాడు చెండా అమార్కులు, Chandamarka came there. తలలు కొట్టుకున్నారు, But they're beating their heads. తా జెండను కోతి వనమెల్ల చచ్చిపోయింది అన్నట్టుగా ఈ ప్రహ్లాదును మాత్రమే చేయటం కాకుండా పిల్లలందరినీ కూడా నారాయణ భజన చేస్తున్నాడే, ఏమి కర్మరా? Prahlada spoiled sufficiently himself, but he is spoiling the rest of the people. What a fate it is. అని ప్రహ్లాదును చాలా దండించారు. And they just punished Prahlada. ఎంత దండించినప్పటికీ మీరు బోధించేటువంటిది చాలా తప్పు. In spite of all the punishment, he said విద్యలో what you teach is మొట్టమొదటిది wrong. ధర్మము పాదంగా ఉండాలి. In education, it is dharma that should be the first foundation. ఇదే పురుషార్థములో ప్రధానమైనటువంటి ఒక సోపానము. It is the first step in the objectives of life. ధర్మమును అర్థము, అర్థంతో ధర్మమును సాధించాలి, ధర్మముతో అర్థాన్ని జయించాలి. Therefore, we should earn money, the artha, based on dharma, the righteousness. ధనము కావలసినదే, కానీ ధర్మంతో మనం ధనాన్ని సాధించాలి. Money is necessary, but you should earn it in a righteous way. వాంఛలు ఉండవలసినదే, You should have desire, కానీ ధర్మంతో వాంఛలు అనుభవించాలి. but there should be righteous desires. ఈ విధంగా అనుసరించినప్పుడే మోక్షము ఆటోమేటిక్ గా మనకు వస్తుంది. When everything is based on dharma, righteousness, you will have కనుకనే moksha చెప్పాడు liberation. ప్రహ్లాదు, న మోక్షో నమ సృష్టే న పాతాళే న భూతలే అజ్ఞాన హృదయ గ్రంథీర్నాశే మోక్ష ఇతి స్మృతి. నమోక్షే నమ సృష్టే, ఆకాశం నుంచి టక్కన ఉట్టిపడి రాదు మోక్షము. Liberation doesn't drop from the sky all of a sudden. న పాతాళే న భూతలే, Not ఈ from the ప్రపంచం bottom. నుంచి కానీ
లేక భూమండలం నుంచి కానీ అది పుట్టి రాదు. Not from the bottom of earth or on the earth. అజ్ఞాన హృదయ గ్రంథిర్నాశే The ignorance must be killed totally. మోక్ష ఇతి స్మృతి. అదే స్మృతి చెప్పినటువంటిది. That is the declaration of Smriti, the text. పైన ఉన్నటువంటి నిమురును ఊపివేస్తే నిప్పు మనకు సహజంగా కనిపిస్తుంది. If you blow it off, the ash, you can see the fire behind. కప్పుకున్నటువంటి మేఘములు కదిలిపోతే సూర్యుడు మనకు ప్రకాశిస్తాడు. When once the clouds clear, you can see the sun. కనుక మనము క్లౌడ్స్ అంతా పంపడానికి వేరే ప్రయత్నం చేయనక్కర్లేదు. You don't need to make any exertion ఈ or క్లౌడ్స్ అంతా effort. పుట్టించింది సూర్యుడే. The cloud came out of sun only. తానే పుట్టించినటువంటి యొక్క సూర్యుడు తనను కప్పివేసినప్పుడు తన క్రోధం తెప్పించుకుంటాడా? Therefore, the sun will never be angry with the cloud because it is his own product. అవే కదిలిపోతుంది. They pass off on their own. కనుక ఈ విద్యార్థులకు అధ్యాపకులు బోధించవలసింది ఇది కాదు. So what teachers should teach is not simply this. ధర్మము మొదటి పాదము, So dharma, righteousness is the first step. అర్థకామము రెండో స్టెప్స్, And the wealth and desire మోక్షము next. టాప్ లెవెల్. And liberation is at the top. మిద్దిని ఎక్కాలంటే లాడర్ వేస్తున్నాము. If you want to climb up the staircase, కింది you put a స్టెప్ ladder. లేకపోతే పై స్టెప్ లేకపోతే మిద్దిని ఎట్టెక్కగలము. Without the first step and the final, how can ఈ you climb మధ్యలో up the stairs? ఉండినటువంటివి ఈ రెండు కూడాను. These two are in between. కనుక విద్యార్థులారా, So students, మనము ఉపాధ్యాయులకు బోధించాలి. మనము we should teach our teachers. మనమే టీచర్స్ కావాలి. Let us be teachers. ఈ విధంగా విద్యార్థి 5 సంవత్సరాల పిల్లవాడు. Prahalada, after all, 5 years. అలాంటి పిల్లవాడే ఈనాడు సైంటిస్ట్ అంతా కూడాను 1000 సంవత్సరాలు పరిశోధన చేసి అణుశక్తి సర్వత్రా ఉంటున్నదనేటువంటి సత్యాన్ని ఈనాడు ప్రబోధిస్తూ ఉన్నారు. Scientists of 1000 years of investigation and experimentation said the whole world is so కానీ atomic 5 energy. సంవత్సరాల యొక్క విద్యార్థియే ఆనాడు ప్రహ్లాదుడు. Prahalada was aged only 5. ఇందు కలడు అందులేడని సందేహము వలదు, Never doubt that God is here and that He is not శక్తి there. సర్వోపగతుండు, God is everywhere. ఎందెందు వెతకి చూచిన అందందే కలడు. Wherever you search for Him, you will find Him over ఆనాడే there. చెప్పాడు ప్రహ్లాదుడు. Prahalada declared then itself. ఎక్కడ చూసినా కూడా అణువు లోపల కణము లోపల కూడాను భగవంతుడే ఉన్నాడు. God is present in every atom and in every cell. దానిని ఈ సైంటిస్ట్ అంతా కూడాను ఆటమ్ అని చెప్తూ వచ్చాడు. The modern scientists call it an atom ఆ today. ఆటమ్ నే శక్తి అని ప్రబోధించారు. They call it atom is energy. ఆ శక్తినే ఎనర్జీ అన్నారు. That they call it ఆ energy. ఎనర్జీ ఇస్ గాడ్ అన్నారు. They say energy is God. కనుక ఇన్ని రకమైనటువంటి చుట్టుకొని తెస్తున్నారు ఈ సైంటిస్ట్. Scientists will have to make so many turns కానీ around to reach ఆధ్యాత్మిక this. శక్తి డైరెక్ట్ గా దాన్ని అనుభవించుకుంటూ వచ్చింది. But the spiritual power will make you experience directly. తట్టలో ఉన్నటువంటి పదార్థం డైరెక్ట్ గా మనం పొట్టలేచారంటే నోటికి చేయొచ్చు కదా. The food served on the plate can be partaken straight కానీ away. ఈనాడు ఆ పొట్టలేకి చేసేది సైంటిస్ట్ ఎట్లా చేస్తున్నారు? But what is the procedure adopted by scientists ఇక్కడ today? తీసుకుంటున్నారు, ఇట్లా తిప్పుతున్నారు, అంత తిప్పి కరెక్ట్గా నోటికి చేస్తున్నారు. They collect the food served on the plate with a hand and turn it around their body and try to put the marks దీన్ని into the mouth. తిప్పి కర్వింగ్స్ అంతా చేసి కరెక్ట్గా అక్కడికే పోయి చేరుతుండాలి. With all the curves and the bends, ultimately food will reach the mouth only. ఇది సైన్స్ యొక్క ప్రభావము అన్నారు. This is the effect of science. ఏమిటిది ప్రభావము? What is this? కనుక ఆనాడే ప్రహ్లాదు అంత నేచురల్ అయినటువంటి సైన్స్ అంతా కూడాను చక్కగా స్వల్ప బుద్ధిలోనే నేర్చుకున్నాడు. Prahalada, at the tiny బుద్ధి tender కావాలి age, మనకి could know ఇప్పుడు. this. చదివినమంతా కూడా మనం నేర్చుకోవడానికి కాదు, All that we study is not చదివినమంతా to, ఉపయోగపెట్టడానికి కాదు. not to make use of it. పిల్లలు ఉండవచ్చు సైంటిస్ట్, There are many students of science here. మీరంతా లాబొరేటరీలో పోతున్నారు. You go to the laboratory. హైడ్రోజన్ 2 భాగాలు, ఆక్సిజన్ 1 భాగం, 2 వేస్తే వాటర్ అయిపోతుంది అంటారు. 2 parts of hydrogen, 1 part of oxygen, H2O will make ఎక్కడ water. మీరు లాబొరేటరీలో మాత్రమే మీరు ఈ పని చేయొచ్చు. This is possible to do it in the laboratory. నీవు భోజనానికి వచ్చినప్పుడు హైడ్రోజన్ ఆక్సిజన్ తెచ్చి కలుపుకుంటున్నావా? On the dining table, you don't mix hydrogen and oxygen to make water there. లేదు. No? కనుక ఈనాటి ఎడ్యుకేషన్ అంతా కూడాను కేవలం ఎడ్యుకేషన్ గా ఉంటుండాలి. ఆనాటి ఎడ్యుకేషన్ అంతా కూడాను ఎలివేషన్ గా ఉంటుండాలి. But the education of those times is elevation. ఆ ఎలివేషన్ కావాలి మనం ఇప్పుడు. That elevation is needed చూసే now. వారందరికీ ఎలివేషన్ చాలా ఆనందాన్ని ఇస్తుంది. Everybody that will see is the elevation that's మన important. యొక్క విద్యా విధానాన్ని సమాజం లోపల సర్వులకు అందుబాటు అయ్యేటువంటి మార్గంలో మనం నిరూపించడానికి ప్రయత్నపూర్వకంగా మనం ఆచరించాలి.
We should practice all the things that we study here so that all our knowledge will be available to everybody in this society. నీవెక్కడైనా ఉండు, You may stay anywhere. అంతా దైవమే చూసుకుంటాడు. God will take care of ఆ you. విశ్వాసాన్ని మాత్రం పెంచుకోవాలి. We should strengthen that faith. అడవులయందున్న You may be in the forest ఆకాశముననున్న or in the space పట్టణముననున్న or city పల్లెనున్న or a village, గుట్ట మీదనున్న mountain top నట్టేటబడి ఉన్న or in the deep sea. ఎక్కడున్ననేమి ఎరుగునతనే. You may be anywhere, but God knows. ఎక్కడున్నా అతను తెలిసిపోతుంది. God knows wherever you are సర్వత్రా ఉంటున్నాడు. because He is everywhere. నీ తల ఇక్కడ ఉంటుండాది, Your head is here on the కానీ top, నీ కాలు కింద ఉంటుండాది, but the feet are below. కాలిపైన ఒక చీమ పోతుండాది. As ant కానీ walks, తక్షణ మీద అన్ని బొట్టి కొట్టేశావు కదా. immediately you'll thump it there. తల పోయి చూచిందే దానికి అక్కడ The head has not gone down. అక్కడ సర్వత్రా ఉంటుండాలి ఈ యొక్క చైతన్య శక్తి. But this awareness is present all over the body. దేహములో చైతన్య శక్తిని ఏ విధంగా సర్వత్రా ఉంటుండాదో అదే విధంగానే దేశమంతా కూడాను భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడు. Just as there is this Chaitanya awareness all over the Deha, the body, there is awareness all over దేహము the universe. దేశము బింబ ప్రతిబింబములే, Deha, the body, and Deha, the country, or the భావ object and reflection. అభావములే, భావ అభావములే. There are only the thoughts and the counter thoughts alone. చీకటి వెలుగులు రెండు లేవు. The darkness and the light are not separate. ఇప్పుడు చూడండి చీకటిగా ఉంటుండాలి. Now you find little dark. లైట్ వేస్తేనే చీకటి కనిపించదు. The moment you switch on the light, there is no darkness. ఎక్కడ పరిగెత్తిపోయింది. Where has it gone? తిరిగి లైట్ ఆఫ్ చేస్తానే మరి చీకటి వస్తాం. When you switch it off, you find it ఎక్కడి dark. నుంచి వచ్చింది, Where from ఎక్కడ has it come? పోలేదు, ఎక్కడ రాలేదు. It has not gone anywhere. It has not దీపం appeared ఉన్నప్పుడు here. చీకటి కనిపించదు, చీకటి ఉన్నప్పుడు దీపం కనిపించదు. When once it is dark, you don't have the light. When there is light, there is no ఇది longer రెండు dark. ఒక్కటే భావ అభావములే. Both are one and the same. One is ఇది manifestation, other ఎక్కడికో is not. పోలేదు, అది ఎక్కడి నుంచో రాలేదు. So this has not gone anywhere. That has not come here. ఉన్నదొక్కటే ఎప్పటికీ, Only one thing that exists all the time. అది ఏ సత్యం. That is truth. ఆ సత్యమే త్రికాల బాధ్యం. That truth is indivisible in all three అట్టి times. త్రికాల బాధ్యమైనటువంటి సత్యతత్వాన్ని మనము ఎక్కడ పోయినప్పటికీ, ఏ పని చేసినప్పటికీ మనం దాన్ని విస్మరించకూడదు. We should never forget this truth which is indivisible in all three periods of time. Wherever you are, whatever you do. మొట్టమొదట మీరు ఎన్ని విద్యలు నేర్చినప్పటికీ You may study anything, దృష్టిని మాత్రం పెట్టుకోండి. but keep in your view. ఏది దీనికంతా సర్వ విద్యలకు ఆధారం. What is the essence? What is the basis for all this education? అది ఏ ఆధ్యాత్మ విద్యానాం. It is only spiritual education of all the forms of education that's important. విద్యానాం నేనే అన్నాడు కృష్ణుడు. Krishna said, I am that spiritual knowledge. ఆధ్యాత్మ విద్యను నేనే. I am that spiritual education. స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ప్రత్యేకంగా కాదు, Spiritual education not separate. అన్నింటి ఎందుకు కూడా స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఉంటుంది. It is an undercurrent ingredient in all forms ఒక of మ్యాటర్ knowledge. ఉంటుండాలి, ఒక అయస్కాంతం ఉంటుండాలి, It's a magnet and an iron. ఒక ఐరన్ పీస్ ఉంటుండాలి. An iron piece. ఈ అయస్కాంతం ఐరన్ పీస్ టక్కన కలుసుకుంటుంది. And this iron failing will immediately get stuck to that magnet. ఇదంతా మ్యాగ్నెట్ ఐరన్ పీస్ చక్కగా ఆకర్షించింది అనుకుంటున్నాం. We think that magnet కాదు attracts the iron కాదు piece. కాదు. No. అది కూడా దైవత్వమే. It's also ఈ divinity. మ్యాగ్నెట్ లో ఉన్నటువంటి పవరు తానే. The magnetic power is divinity. ఐరన్ శుభ్రంగా ఉంటుంటేనే దాన్ని ఆకర్షిస్తుండాలి. If the iron is clean, it will be drawn. దురదృష్టవశాత్తు ఈనాటి కలియుగ మానవులు ఏ విధంగా భావిస్తున్నారు? What is the feeling of the modern people today? మ్యాగ్నెట్ ని పెద్ద దీన్ని కొండపోయి పెట్టినప్పటికీ Even if the magnet is big, ఐరన్ దగ్గర పెట్టినా గానీ దాన్ని ఆకర్షించదు. even if the iron filing is so near, it will not be drawn. అప్పుడు మ్యాగ్నెట్ ఏమని చెప్తుండాది? What is the answer of the magnet? ఐరన్ చెప్తుండాది ఈ మ్యాగ్నెట్ లో పవర్ లేదు అంటుంది. This iron says this magnet has no power. అప్పుడు మ్యాగ్నెట్ పక్కు నవ్విందట. Then magnet smiled. ఓ పిచ్చి ఐరనా, Oh, mad దీనిలో iron. కావలసినంత డస్ట్ రస్ట్ చేర్చుకున్నావు, నేనెట్ట నేను దగ్గర చేర్చుకునేది. Oh, iron, you are full of dust and rust. How am I to attract నీ you? డస్ట్ అండ్ రస్ట్ క్లీన్ చేసేయి, ఆటోమేటిక్ గా వస్తున్నావు. Get yourself cleansed completely. Get yourself removed of this dust. and కనుకనే dust. మనం జీవితం అనేటువంటి ఒక ఐరన్ పీస్ వంటివి. Therefore, our life is an iron piece. మానవుని దేహమంతా ఐరన్ ముక్కనే. The whole human body is of iron pieces. దాన్ని శుభ్రం చేసుకోవాలి. It must be cleaned. కేవలం పైన స్నానం చేసి ఒక సోప్ వేసుకున్నంత మాత్రమే కాదు. Not simply the external bath with the help of a soap. అంతర్బహిష్ట సర్వవ్యాప్య నారాయణ స్థిత, లోపల వెలుపల సర్వత్రా కూడా మనం శుభ్రంగా ఉంటుంది. Cleanliness, inner and outer, are important. ఆ విధంగా ఉంటుంటే దైవత్వం అనేటువంటి మ్యాగ్నెట్ టక్కన ఖర్చుకుంటుంది. Then the divine magnet will draw you near. ఖర్చుకోవటమే కాదు,
Not ఆ merely that. ఐరన్ కూడా నువ్వు మ్యాగ్నెట్ గా మార్చేస్తుంది. Not merely that, even iron becomes a అది magnet. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. That is no other పిల్ల Brahman చక్కగా becomes రేపటి Brahman. ఎక్కడైనా ఎక్స్పెరిమెంటల్ చేయండి. You experiment this anywhere. మ్యాగ్నెట్ కు ఒక పిన్నును కనిపించండి. Just allow the pin to stick ఆ on పిన్నును to అట్టే the 2 magnet. దినాలు పెట్టండి. Keep it there for 3వ 2 దినం ఆ days. పిన్ను మ్యాగ్నెట్ అయిపోతుంది. Third day the pin becomes a magnet. చూసారా? దాని సంపర్కం చేత, దాని సంబంధం చేత, దాని స్నేహం చేత పిన్ను కూడాను ఐరన్ ముక్క కూడాను మ్యాగ్నెట్ గా మారిపోయింది. Because of the association, because of the nearness, because of the మంచి friendship, దాని it యందు becomes ఉన్నటువంటి magnet. యొక్క పవిత్రత ఈ విధంగా ఉంటుంది. That is the sacred quality latent in all good things. గొడ్డలి తీసుకుని వెళ్తారు అడవికి. You take an axe and go ఒక to forest. గంధపు చెట్టును కొట్టుతాడు బాగా గొడ్డలతో. You just cut off a sandal tree. కానీ అంత సుగంధమును అందించేటువంటి యొక్క ఆ గంధపు చెట్టు నన్ను ఈ గొడ్డలతో కొట్టాడే అని దానిపైన ఏమైనా కోపిస్తుందా? కాదు. The sandal tree, though it is cut off with an axe, it is never angry with the axe. తన సుగంధాన్ని కూడా ఆ గొడ్డలి కొంచెం అందిస్తుంది. It will pass on its fragrance even to the axe. చూశారా ఎంత ఉపకారం? What help is rendered? దీనికి ఒక చిన్న ఉదాహరణ షిరిడి లోపల A small example there in Shirdi. ముందు బాబా అక్కడికి వెళ్ళినప్పుడు When Baba went there before, ఏది లేదు, ఒక చావిడి అంటే పాడుబడిన చావిడి ఉండేటువంటి. there was only an old chaul tree, chavadi. అక్కడ ఒక చిన్న వేప చెట్టు పెరుగుతూ వచ్చింది. There's a small neem plant there. ఆ వేప చెట్టు పెరుగుతుంటే దాని ఒకవైపున మాత్రమే నీడ ఉండేటువంటి కొమ్మ ఇట్లా పోయింది. As the plant was growing, it was bent on one side, so there was ఆ shade that వేప direction. చెట్టు కొమ్మ నీడ కింద కూర్చుని శ్రమ తీర్చుకునేటువంటి వాడు బాబా. And Baba used to sit under this shade. ఎంతో శ్రమపడి భిక్షానికి వెళ్లి తిరిగి వచ్చినా అదే నీడలో కూర్చునేటువంటి వాడు. He goes around the village and sits under the shade of that neem plant. తర్వాత After some time, ఈ యొక్క లక్ష్మీబాయి అల్లుడు the son-in-law of Lakshmi Bai, ఆయన ఒక చిన్న మంటపం కట్టించాడు. and he built a small temple there. దాంట్లో పోయి కూర్చుంటూ వచ్చాడు. And he used to sit there since then. అక్కడ కూర్చొని ఈ యొక్క వేప చెట్టును చూచాడు. And he watched that neem plant from ఇన్ని here. సంవత్సరములు నాకు చల్లని నీడను అందించి నాకు ఎంతో ఉపకారం చేసింది. Oh neem plant, you have helped me so long, giving me its fine, cool shade. ఓ వృక్షమా, Oh plant, నాకు ఆయన ఆనందాన్ని అందించినటువంటి ఆ కొమ్మ నీవు ఎప్పుడు మధురంగానే ఉండువుగాక. that branch of this neem plant that has given me the comfort and convenience of అందువల్ల its నేటి shade, కూడా నువ్వు let you be షిరిడీకి sweet. ఎక్కడైనా పెడితే ఆ ఒక్క కొమ్మలో మాత్రమే ఆకులు తీయగా ఉంటాయి, కానీ మిగతా కొమ్మలంతా కూడా తీయగా ఉండవు. Therefore, even this day, the leaves of that branch of that neem plant are అనగా sweet. ఉపకారం చేసినటువంటి వారి యొక్క ఫలితం ఎప్పటికీ ఉపకారంగానే ఉంటాయి. Therefore, those that render help, that will be remembered. కనుక మనము ఉపకారంలో మనం ఎంతైనా కూడా త్యాగం చేయాలి. Therefore, while rendering help, you have to sacrifice a lot. ఈ ఉపకారం నందు ఉపకారమే మనకు ప్రాప్తిస్తుంది. And you will be helped in turn. అపకారం చేసిన వానికి కూడా ఉపకారం చేయండి, You help those that harm you, అప్పుడు నీకు చక్కని ఫలితం నీకు అందిస్తుంది. then you will have positive rewards. మనం చేసినటువంటి యొక్క ఉపకారం ఏనాటి కూడా వృథా కాదు. All the help you do now will తక్షణమే never go in ఉపకారం vain. కలగలేదే అని మనం నిరాశకు గురి కాకూడదు. Don't be disappointed because you don't get the టేక్ reward టైం, immediately. టేక్ టైం. It will take time. కొంతకాలం ఉంటే తప్పక మనకు ఆ ఫలితం లభిస్తుంది. Wait, you will certainly get your rewards. విద్యార్థులారా, Students, నీ విద్యలన్నీ నువ్వు నేర్చడమే కాకుండా you should not only study, దీనిని సక్రమమైన మార్గంలో జగత్తును కూడా నువ్వు ఉపయోగపెట్టాలి. you should make use of it in a proper way in the world. తద్వారా జగత్తుకు ఎంతైనా కూడా నువ్వు సర్వజనులకు ఉపకారమయ్యేటువంటి రీతిగా ఒక పంటలో లేక ఇంకే విధమైనటువంటివో ఏ విధమైన కొంచెం నీరో ఈ విధమైన పంచభూతంలో ఏ ఒక్క శక్తినైనా కూడా మనం 10 మందికి అందించేటువంటి దీంట్లో మనము తగినటువంటి కంకణం కట్టుకోవాలి. You should determine to serve the society in one form or other, providing their demand needs. అంతే గ్రంథంలో చదివి కేవలం మన ప్రాక్టికల్ లోపల దీన్ని ఉపయోగపెట్టకపోతే ఈ చదువు నిరుపయోగమైపోతుంది. Having learnt all that, if we don't put it to practice tomorrow, it will be పుస్తకముల useless. నిండా మస్తుగా చదివి ఉండే, There's lot of learning subject there in the book, మస్తకముల నిండా మట్టి మెండు, but the head is full of mud. ఏం ప్రయోజనం? What is the use?
కాబట్టి ఆ పుస్తకము మస్తకం కావాలి. And therefore that book must be transformed. పుస్తకము మస్తకము రెండు ఒకటైపోయి ప్రాక్టికల్ లో పెట్టాలి. When once the head and the book become one, you can practice అది later. మనం ఈనాటి చదువుల్లో ఉన్నటువంటి రహస్యాన్ని గుర్తించాలి. And that we should also expose the secrets of our knowledge. ప్రేమ ముదిత మనసికసు రామ 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 శ్రీ రామ రామ రామ. पापते दुख मिटे लेत राम नाम, भव समुद्र सुखद नाव एक राम नाम. परम शांति सुख निदान दिव्य राम नाम. निराधार को आधार एक राम नाम. निराधार को आधार एक राम नाम. माता पिता बंधु सखा सबकी राम नाम. भक्त जनर जीवन धन एक राम नाम. भक्त जनर जीवन धन एक राम नाम.